ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జనాకర్షణకు సంబంధించిన విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. పెద్దవాళ్ళ అండదండలు లభిస్తాయి. అయినప్పటికీ కూడాను కొంత బెరుకు, కొంత భయం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పూర్వభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఫలిస్తాయి. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు కానివ్వండి, ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి, పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మాంసం ఎగుమతి దిగుమతి వ్యాపారులకి నామమాత్ర లాభాలు, ఇబ్బందికరమైన విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండే ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, H1B వీసా కోసం చేసేటువంటి ప్రయత్నాలు, వీటిల్లో అదృష్టం కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మీ చతుర్వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందితోటి ప్రశంసింపబడటం, ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సృష్టించడం, మానసికమైన వేదన కలిగించడం, ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పడవటం, మీకు అపఖ్యాతి తేవడానికి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడాను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని సన్నిహితులతో సమావేశమవుతారు. శుభకార్యాలు కానివ్వండి, ముఖ్యమైన కార్యాలు కానివ్వండి, మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుభవకులైన వ్యక్తులతోటి, అధికారం కలిగిన వ్యక్తులతోటి కలిసి ఉమ్మడి వ్యాపారం ప్రారంభిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, టెండర్లు, లీజులు ఇవన్నీ కూడా లాభిస్తాయి. అదే కోణంలో MBBS సీటు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది. సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఎంపిక అవుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆర్థికంగా, రాజకీయంగా విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం, ఆ సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. ఎందుకంటే 8వ తారీఖు నాడు రాహుకేతువులు ఇద్దరు కూడాను రాసులు మారుతున్నారు. దానికి సంబంధించి వివిధ రాసుల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వచ్చే వారం తెలియజేస్తాను. మీరు ఆశలు పెట్టుకున్నటువంటి విషయాలు కొన్ని సఫలీకృతం అవుతాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత కొనసాగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఏ విధంగా అనుకూలమైన ఫలితాలు సాధించాలనే విషయంలో మీరు చర్చలు జరుపుతారు, కానీ దానికి సంబంధించిన సారాంశాన్ని ఎవరికీ కూడా చెప్పరు. మీరు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి యథాతథంగా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు లేకపోవటం, వ్యక్తుల మాట వినకపోవటం సంభవిస్తుంది.